अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल्ला। 7H न्यूज़ में आपका इस्तकबाल है। रंगारेड्डी जिले शंकरपल्ली मंडल जनवाड़ा गांव में ZPHS हाई स्कूल की 9th क्लास की स्टूडेंट उमा महेश्वरी को स्टेट लेवल वॉलीबॉल कंपटीशन के लिए सिलेक्ट कर लिया गया है। आइए देखते हैं ये रिपोर्ट। अंडर 14 వాలీబాల్ విభాగంలో స్టేట్ మీట్ లో మా స్కూల్ నుంచి మా పాఠశాల నుంచి ఉమా మహేశ్వరి 9th క్లాస్ లో చదువుతుంది. అమ్మాయి 2, 3, 4 తారీఖు వరంగల్ జిల్లా కమలాపూర్ ఈటల రాజేందర్ గారి స్వగ్రామమైనటువంటి కమలాపూర్ విలేజ్ లో MJRP మహాత్మా జ్యోతిరావు పూలే హై స్కూల్ ప్రాంగణంలో స్టేట్ మీట్ లో రంగారెడ్డి జిల్లా విన్నర్ గా నిలిచి మా అమ్మాయి కూడా అందులో ఒక క్రీడాకారిణిగా ఉన్నది. 12 మంది క్రీడాకారుల్లో మా పాఠశాల అమ్మాయి కూడా అందులో 9వ నంబర్గా ఆ ఆట ఆడడం జరిగింది. కాబట్టి ఇది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అమ్మాయిల విభాగంలో అమ్మాయి వాలీబాల్ ఆడి మా గ్రామానికి, మా పాఠశాలకు, మా గ్రామ పెద్దలందరికీ కూడా తను ఆదర్శంగా నిలిచి నేను మునుముందు కూడా ఇలా అన్ని క్రీడల్లో పాల్గొని మా పాఠశాలకు, మా గ్రామానికి మంచి పేరు తెస్తానని మరి పెద్దలందరి ముందు కూడా తను స్వయాన సంస్కారంతో మరి వాళ్ళందరి మన్ననలు అందుకోవడానికి తను వాలీబాల్ అక్కడ ఇచ్చినటువంటి షీల్డ్ పట్టుకొని తను ఇంకా మునుముందు ఆటలు ఆడతానని అందరికీ చెప్తున్నారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మాట్లాడు చెప్పు ఈ పేరు చెప్పి at Warangal district, Kamalapur village. Warangal district, Kamalapur village. चल Kamalapur. I got the prize. I'm so happy, very happy. గ్రామం హై స్కూల్ నుంచి అమ్మాయి రంగారెడ్డి జిల్లా స్టేట్ ప్లేయర్ గా కమలాపూర్ విలేజ్ లో ఆడి గెలవడం, ప్రైజ్ తీసుకురావడము చాలా మా గ్రామం నుంచి గౌరవిస్తున్నాం. ఎందుకంటే మా ఊరు నుంచి ఇట స్టేట్ లెవెల్లో ఒక ప్లేయర్ అన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా పీటీ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థులు క్రీడారంగంలో కాకుండా విద్యాపరంగా కూడా చాలా మేము స్కూల్లో వచ్చి చెక్ చేయడం జరుగుతున్నది. నాణ్యమైన విద్య కూడా అందించడం జరుగుతున్నది. కావున ముఖ్యంగా మా గ్రామానికి అమ్మాయి ఒక ప్లేయర్ గా ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి ఇంకా మున్ముందు ఇంకా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయులు పనిచేస్తారని ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పిల్లలు కూడా మన ముజగూడెం పిల్లలు ఉన్నారు. మన హోదా అయిపోయిన తర్వాత మాట్లాడారు. చాలా గర్వంగా ఉంది. మరియు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క టీచర్కు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆమె ఇంకా ముందుకు ఎన్నో పథకాలు సాధించాలని కోరుతూ ఆమెకు ఆర్థిక సాయం అందించాలని నా వంతు కృషి నేను చేస్తానని తెలుసు. రంగారెడ్డి జిల్లా జనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకర్పల్లి మండలం విద్యార్థిని ఉమా మహేశ్వరి 9th క్లాస్ స్టూడెంట్. ఆమె మరి రాష్ట్ర స్థాయి లోపల వాలీబాల్ పోటీలో పాల్గొని వాలీబాల్ పోటీ వరంగల్ జిల్లా కమలాపూర్ విలేజ్ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ గారి స్వగ్రామం, వారి తల్లి గౌరవార్థం ఈటల వెంకటమ్మ గౌరవార్థం నిర్వహించిన స్టేట్ మీట్ లోపల వాలీబాల్ పోటీలో జనవాడ విద్యార్థిని మరి మంచి స్థానంలో నిలిచి ఆమె మంత్రి గారి చేతుల మీదుగా పురస్కారము తర్వాత మెమంటోను స్వీకరించిన సందర్భంగా ఈ పాఠశాల హెచ్ఎంగా, మండల విద్యాధికారిగా మరి మా ఉపాధ్యాయుల సహకారంతో మరి అమ్మాయి మరింత విద్యాపరంగా ముందంజలోనికి వెళ్ళడానికి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మరి మిర్జాగూడ సర్పంచ్ గారు రవీందర్ గౌడ్ గారు జర్మింటన్ హాస్పిటల్
ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल। वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मिंटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।